ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యాధారం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభువా వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమూలకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 1వ వచనము. దేవుని నామమును ఆయన బోధ దేశింపబడుకుంటున్నట్లు దాసత్వమును కాడి క్రింద ఉన్న వారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలెను. ఆమెన్. దేవుని వాక్య భాగం దీవించిన గాక. ప్రభునందు ప్రియులారే, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడుకుంటున్నట్లు దాసత్వమును కాడి క్రింద ఉన్న వారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలెను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 21-22 వచనాలు, దాసుడుగా ఉండగా పిలువబడితే చింతపడవద్దు, కానీ స్వతంత్రుడగుటకు శక్తి కలిగిన యెడల స్వతంత్రుడగుట మరీ మంచిది. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వాతంత్రం పొందిన వాడు, ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాసమును కాడి క్రింద చిక్కు కొనుక్కుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5-8 వచనాలలో, దాసులారా యథార్థమైన హృదయం గలవారే భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనపడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసుకున్నట్టు కాక ప్రభువునకు చేసినట్టు ఇష్టపూర్వకంగా సేవ చేయడి. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడిని ఏ సత్కారం చేయను దాని ఫలము ప్రభువు వలన పొందినని మీరెరుగుదురు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, నీ ఉపదేశం మోసం లేనిది గాను అన్యమైనది గాను నిరాక్షేపమైన హితవాక్యంతో కూడినది గాను ఉండవలెను. చివరిగా ఒక మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, పనివారులారా మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయంతో లోబడి ఉండుడి. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభావ మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రభావ మీ ప్రతి ఒక్కరికి లోబడి ఉండి నిన్ను మహిమపరిచి కనపరిచేవారు శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమలో కృపలో మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన చేసిన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.